ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకందరికీ శుభములు కలుగును గాక. మరి బైబిల్ అంతయు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కథలుగా చెప్పాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అది మొదలుపెట్టాను. ఎన్నో కథలు చెప్పాను ఇప్పటికీ. దేవుడు భూమి ఆకాశం సృజించడము, అబ్రహాము కథ, ఇస్సాకు కథ, యాకోబు కథ, యోసేపు కథ, అలాగే ఇప్పుడు మనం మోషే కథ, ఇవన్నీ కూడా చదువుకుంటున్నాం. మరి ఇప్పటి దేవుడు నడిపించిన దేవునికి ఆదరిస్తున్న మీకు, అలాగే 49 భాగాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు 50వ భాగం బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు, వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మన వాక్య భాగము నిర్గమకాండము 13వ అధ్యాయం చదువుకుందాం. మనం ఇంతకుముందు యెహోవా దేవుడు ఐగుప్తులపైకి రప్పించిన 11 తెగుళ్ళ గురించి మనం చదువుకున్నాం కదా. ఆ తెగుళ్ళ తర్వాత ఫరో రాజు వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళమని చెప్తాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలంట. తర్వాత 13వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటే, యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కనానీయులకు, హిత్తీలకు, అమోరీయులకు, హివ్వీలకు, యెబూసీయులకు నివాస స్థానమయ్యుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించదు. ఈ దేవుడు వాళ్ళకు ఎక్కడికి తీసుకెళ్తాను అంటే కనాన్ దేశం కంట. ఈ కనాన్ దేశంలో ఎవరెవరు నివసిస్తారంటే హిత్తీలు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులకు నివాస స్థానమైండు. 4 తెగల వారు ఇక్కడ నివసించేవాళ్ళు. కనానీయులతో కలుపుకుంటే 5 అవుతారనమాట. తర్వాత మనం 17వ వచనం నుంచి చూసుకుంటే, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించను. మరి దేవుడు వాళ్ళని ఈ ఐగుప్తు దేశంలోంచి కనాన్ దేశం నడిపించేటప్పుడు వాళ్ళు ఫిలిష్తీయుల దేశము అట్నుంచి వెళితే చాలా దగ్గరంట దారి. కానీ వీళ్ళు ఒకవేళ మళ్ళీ పశ్చాత్తాపడి వెనక్కిపోతారేమో, దేవుడు వాళ్ళకి కలిగించిన అవన్నీ గుర్తు చేసుకొని, వాళ్ళకి రప్పించిన తెగులని గుర్తు చేసుకొని ఒకవేళ పశ్చాత్తాపడి యుద్ధం జరుగుతుంటే చూసి వెనక్కి వెళ్ళిపోతారేమో అని దేవుడు ఏం చేశాడంట, చుట్టూ తిప్పి ఎర్ర సముద్ర దారి నుంచి అరణ్య మార్గం వాళ్ళని నడిపించాడంట. వారు పగలు రాత్రియు ప్రయాణమే చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుకోవచ్చును. మరి ప్రయాణం చేసినప్పుడు చాలా దూరం చుట్టూ తిరిగి వెళ్తున్నారు కదా, అందుకని పగలు రాత్రి 2 పూట్ల వాళ్ళు ప్రయాణం చేయడానికి దేవుడు ఏం చేశాడంటే, పగలేమో మేఘస్తంభం అంటే నీడ, వాళ్ళకి ఎండ తగలకుండా పైనంతా మేఘాలు ఉంటే చల్లగా వాళ్ళు ప్రయాణం చేస్తారు. అలాగే రాత్రిపూట అగ్నిస్తంభంతోనూ అంటే వాళ్ళు చక్కగా వెలుగు ద్వారా వాళ్ళు నడవడానికి దేవుడు సహాయం చేశాడంట. ఆయన పగటి వేళ మేఘస్తంభంనైను రాత్రివేళ అగ్నిస్తంభంనైను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. ఒక్కరోజు కూడా కొంచెం సేపు కూడా దాన్ని పక్కకు తీయకుండా వాళ్ళు నడిచినంత కాలం దేవుడు ఈ 2 వాళ్ళకి అనుగ్రహించాడంట. అలాగే 14వ వచనము నిర్గమకాండము 14వ వచనము 14వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నట్లయితే, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజుకు తెలువబడినప్పుడు ఫరో హృదయంను అతని సేవకుల హృదయంను ప్రజలకు విరోధంగా త్రిప్పబడి, మరి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పుకుంటారు కదా, మా నగలు తీసుకెళ్లారు, మా వెండి నగలు, బంగారు నగలు, మా వస్త్రాలు, ఇవాళ ఒకళ్ళు చెప్పుకున్నప్పుడు అది వాళ్ళందరికీ రాజు దాకా వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ ఏమర్థమైందంటే వీళ్ళు మనల్ని దోచుకొని పారిపోయారని అర్థమైందంట. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనం ఎందుకు ఇలాగ చేసితిమి, మన సేనలో నుండకుండా ఇజ్రాయేల్ను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొని. అవును కదా, అసలు ఎందుకు వాళ్ళని మనం పంపించేశాము, వాళ్ళ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు పంపించామని వాళ్ళు మాట్లాడుకున్నారంట. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకుని పోయి, ఇంకా రాజు ఏం చేశాడంటే పోయి వాళ్ళని మళ్ళీ మనం పట్టుకోవాలని చెప్పి గబగబా రథాలు సిద్ధం చేసుకొని జనాలందరినీ తీసుకుని వెళ్ళిపోయాడంట. మరియు అతడి శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిట్లోనూ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకుని పోయాను. ఎన్ని రథాలంటే 600 రథాలు. అలాగే సైన్యాధిపతులు వీళ్ళందరినీ తీసుకుని పోయాడంట. ఎందుకంటే వాళ్ళతో యుద్ధం చేసి మళ్ళీ ఇజ్రాయేల్ని వెనక్కి తెచ్చుకోవడానికి. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయంను కఠినపరపగా అతడు ఇజ్రాయేల్ను తరిమెను. దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఇంకా దేవుడు చేయాల్సిన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. అందుకని ఫరో రాజు యొక్క హృదయాన్ని కఠినపరిచారంట. అట్లు ఇజ్రాయేలు బలిమి చేత బయలు వెళ్ళుచుండ్రి.
ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములనియు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకుంటారు. వీళ్ళు ఇజ్రాయిల్ వెళ్ళేసి ఒక సముద్రం దగ్గర ఉన్నారంట. బయల్సఫోన్ అనే ప్రదేశం దగ్గర ఒక సముద్రం దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు తరుముకుంటూ వెళ్ళారు కదా, ఫరో రాజు అతని అధికారులు వీళ్ళందరూ అక్కడ కలుసుకున్నారంట. అంటే దగ్గరలో ఉన్నారు వాళ్ళు. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేల్ కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టు. ఈ శబ్దాలు మరి రథాల శబ్దాలు, సైన్యం శబ్దం, గుర్రపు శబ్దాలు, డెక్కల శబ్దాలు వస్తాయి కదా. వీళ్ళు ఏంటని వెనక చూసినప్పుడు ఆ ఫరో సైన్యం అంతా వస్తున్నప్పుడు చాలా భయం వేసిందంట. అమ్మ వాళ్ళు వచ్చేస్తారు, మనం చంపేస్తారేమని చెప్పి భయపడ్డారంట. భయపడి యెహోవాకు మొరపెట్టారంట. అంతటా వారు మోషేతో యెహోవాకు మొరపెట్టిన తర్వాత మళ్ళీ మోషేతో అంటున్నారు చూడండి, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించువా. ఏంటి మోషే, మేము చావడానికి ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావా? ఇప్పుడు వాళ్ళ చేతిలో వాళ్ళు వస్తే మమ్మల్ని అందరిని చంపేస్తారు కదా. మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయలేలా, అసలు ఎందుకు తీసుకొచ్చావయ్యా మమ్మల్ని ఇక్కడికి, చంపడాక మమ్మల్ని అని అడుగుతున్నట్ట. మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. దండంనైనా మా జోలికి రావద్దు, మేము చెప్పాం కదా నీకు ముందే, మాకు అక్కడ దాసులుగా ఉండటమే బెటరు అని చెప్తున్నారంట. మేము ఈ అరణ్యం మందు చచ్చుటి కంటే ఐగుప్తీయులకు దాసులు మొగలితే మేలని చెప్పి, వాడు ఎట్లాగో మమ్మల్ని చంపేస్తారు, దీనికంటే కూడా మేము ఐగుప్తీయులో దాసులు ఉండటమే మాకు బెటర్ కదా, బతికే ఉంటాం కదా చావటం కంటే కూడా అని అన్నారంట. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూచుడు. భయపడద్దు, దేవుడు ఏం చేస్తాడు, ఇన్ని రోజులు మిమ్మల్ని కాపాడిన దేవుడు 11 తెగుళ్ళు వాళ్ళ మీద వచ్చాయి కానీ మన మీద ఒక్కటి కూడా రాలేదు కదా. మరి ఇంత అద్భుత కార్యం చేసిన దేవుడు ఈరోజు చేయడా? మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడు. ఈరోజు వస్తున్నారు కదా ఐగుప్తీయులు మీ మీదకి, వాళ్ళు ఈ రోజు తర్వాత ఇంకెప్పుడు మీకు కనిపించరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరికనే ఎండవలని ప్రజలతో అన్నాడు. మీరేం గొడవ చేయబాగండి, మీరేం బాధపడద్దు, మీరు నన్ను విసిగించద్దు, యెహోవా చూసుకుంటాడు, మనం నడిపించిన యెహోవా మన పక్షమున యుద్ధం చేస్తాడు, మీరు ఊరుకను అని చెప్పి వాళ్ళతో మోషే గారు చెప్పాడు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమెన్.